ప్రేమ పేరుతో మగాడి దాహం తీర్చుకునేది కాదు ఆడదాని దేహం. ఆడదాని దేహం ఈ సృష్టిని నడిపిస్తున్న దేవాలయం. బేబీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకో? రేపటితో మన లవ్ కి 1 year. హ్యాపీ యానివర్సరీ. ఓ యా, హ్యాపీ యానివర్సరీ మీ కూడా. లాస్ట్ టైం నా బర్త్డేకే కదా కలిసాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ రా. మనం ఎప్పుడూ ఇలాగే ఇంతే హ్యాపీగా సూపర్గా ఉండాలి. ఎస్ అబ్సల్యూట్లీ. ఏంటి మరి టుమారో బర్త్డే స్పెషల్స్? టుమారో యా, మా ఫ్లాట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కడనే. లెట్స్ మీట్ ఎట్ మై ఫ్లాట్, ఓకేనా? నీ ఫ్లాటా? ఎందుకు? మా ఫ్లాట్లో ఎవరు ఉండరంటున్నా, మా ఫ్లాట్కి నిన్ను రమ్మంటున్నా. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నాకు అర్థమైంది, బట్ నో వే. లెట్స్ మేక్ లవ్ ప్లీజ్ బేబీ. నో, ఐ హ్యావ్ సమ్ వర్క్. మనం బయట కలుద్దాం, మంచి ఫుడ్ తిందాం, కలిసి తిరుగుదాం, షాపింగ్ చేద్దాం. దట్స్ ఆల్. చూడు బేబీ, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదేమో. ఫ్లాట్లో ఈ 2 days ఎవ్వరు ఉండరు. ప్లీజ్ కమ్. నో వే, మనం బయట కలుద్దాం. దట్స్ ఫైనల్. ఫ్లాట్కి వస్తున్నావా లేదా? ప్లీజ్ బుజ్జి, ట్రై టు అండర్స్టాండ్. మనం హ్యాపీగా బయట కలుద్దాం. ఇట్స్ మై బర్త్డే, నేను చెప్పింది నువ్వు వినాలి. వస్తున్నావా లేదా? లేదు, నాకు కొంచెం పనుంది. ఏంటా పని? నాకన్నా ఇంపార్టెంటా? ప్లీజ్ బుజ్జి, మనకి గొడవ ఎందుకు చెప్పు. వస్తున్నావా లేదా? నువ్వు చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్లో లేవు. లెట్స్ స్టాప్ దిస్ టాపిక్ నౌ. ఫైనల్గా అడుగుతున్నా, వస్తున్నావా లేదా? నో అంటే నో. Wish you a very happy birthday. ఏంటిది చిన్న పిల్లాళ్ళ? నేను అడిగే క్వశ్చన్కి సీదా ఆన్సర్ చెప్పు. ఫ్లాట్కి రమ్మంటే ఎందుకు రాలేదు? మళ్ళీ సేమ్ టాపిక్. నా మాట విను, ఈరోజు నీ బర్త్డే, హ్యాపీగా ఉందాం ప్లీజ్. నా ముందు సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు కదా, మళ్ళీ ఏంటి? కొన్నంతే, సీదాగా ఉంటే మన మాట ఎవరు వినరు. చూడు, మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్గా ఆన్సర్ చెయ్యి. ఈ ప్రపంచంలో నువ్వు నేనా లవర్స్? మా ఫ్రెండ్స్లో ఎంతమంది లవ్ స్టోరీస్ లేవు? కొందరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. పెళ్లి కాని వాళ్ళు నీలా నాలా చెక్క భజన చేసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు దే ఆర్ మేకింగ్ లవ్, బ్యూటిఫుల్ మెమరీస్, స్వర్గం చూస్తున్నారు. నీలా నాలా కాదు.
లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వేవ్. ఈ డిస్కషన్ వద్దు. ఈరోజు నీ బర్త్డే. నువ్వు బాధపడకు. ఈరోజు అంతా నీతోనే ఉంటాను. కలిసి లంచ్ చేద్దాం, షాపింగ్ చేద్దాం, తిరుగుదాం, బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. బుల్షిట్. ఇవన్నీ చేస్తావు కానీ ఫ్లాట్కి రమ్మంటే ఎందుకు రావు? నీకు నా మీద నమ్మకం లేదా? 1 year నీ వెనకాల కుక్కలా తిరుగుతున్నా నేను. పిచ్చోన్నా నేను? టెల్ మీ, ఆన్సర్ మీ ప్లీజ్. ఆన్సర్ మీ ప్లీజ్. ఈ నకరాలు వేషాలు నా ముందేయకు. సీదా పాయింట్కి రా. 1 year నుంచి లవ్లో ఉన్నాం. కనీసం నీ దగ్గరికి ఒక్కసారి కూడా రానివ్వలేదు. అసలేంటి నీ ప్రాబ్లం? అసలు నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఈ టాపిక్ వద్దు ప్లీజ్. ఐ బెగ్ యూ ప్లీజ్. ప్లీజ్. నాకొకటి క్లియర్గా అర్థమైంది. 1 కాదు 2. ఏంటది? మొదటిది, అందరి గర్ల్స్ లాగే నువ్వు కూడా నా పాకెట్ బరువును చూసే ప్రేమించావు. ఇంకోటంటావా? నువ్వు ఇంకోనెవన్నో తగులుకున్నావు. వాడే కదా నీ ఆఫీస్లో ఆ రఘుగాడు. నువ్వు కూడా చెప్పావు కదా, రఘు చాలా డీసెంట్, మంచోడు. తెలుస్తుంది, వర్క్లో బాగా హెల్ప్ చేస్తాడు కదా, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. నాకు తెలుసు వాడే. ఆ నా కొడుకు పుచ్చ పేలిపోవాలి. రేవంత్, మైండ్ యువర్ వర్డ్స్. ఓ, బుజ్జి బేబీ నుంచి రేవంత్కి వచ్చేసావా? అబ్బా, వాడిని తిడితే అంత కోపం వస్తుందా? నేను చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఐఎమ్ ఆల్వేస్ రైట్. I can't believe this. You're disgusting. వెళ్ళు, నీకు హ్యాపీనే కదా, వాడితోనే వెళ్ళు. ఆ రఘుగారితోటే ఉండు, వాడితోటే ఎంజాయ్ చేయి. అందరి గర్ల్స్ లాగే నువ్వు కూడా నా పాకెట్ బరువును చూసే ప్రేమించావు. నువ్వు ఇంకోనెవన్నో తగులుకున్నావు. వాడే కదా నీ ఆఫీస్లో ఆ రఘుగాడు. ఎంత ప్రేమించాను, ఎన్ని మాటలు అన్నాడు. తన మనీ చూసి లవ్ చేశానా? నాకు వేరే అతనితో రిలేషన్. హౌ కుడ్ ఐ టాక్ టు మీ లైక్ దిస్? Let's meet at your flat tomorrow evening. మేఘా, ఇస్ దిస్ ఫర్ రియల్? నువ్వు వస్తావండి నేను అస్సలు అనుకోలేదు తెలుసా. దాదా దాదా దాదా. అబ్బాబ్బాబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ఏదో కోపంలోనే సార్, సారీ, ఏమనుకోకు. థ్యాంక్ యూ సో మచ్. Do you love me? వాట్? అదే కదా ఇప్పుడు చేస్తుంది. Do you love me or my body? ఇప్పుడు చేసేదేంటి? వాట్? ఐ రియల్లీ లవ్ యూ. Do you love me or my body? అబ్బా, నువ్వు మూడెందుకు స్పాయిల్ చేస్తావు? ఐ రియల్లీ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా దేహాన్నా? డోంట్ స్పాయిల్ ద మూడ్. లైట్ తీసుకో. నీ దాహం నా దేహం మీదనా? ఏదో ఒకటి. లెట్స్ మేక్ లవ్ బేబీ.
నేనే కాదు, నాలాంటి ఎందరో అమ్మాయిలు ఈ బలహీనమైన క్షణంలో ప్రేమించిన అబ్బాయి బాధపడకూడదని వాళ్ళ మీద నమ్మకంతో ప్రేమతో ఫిజికల్గా దగ్గరైపోతున్నారు. కానీ ఒక్క విషయం చెప్పు, ఆ తర్వాత నువ్వు వదిలేస్తే, నేను నీకు బోర్ కొట్టేస్తే, మన ప్రేమ పెళ్లిదాకా వెళ్ళకపోతే? కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు, మరికొంతమంది పెద్దలు చేసిన సంబంధం చేసుకుని జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. నీతో ఫిజికల్ గా దగ్గరై వేరే వాడి పక్కలో ఏం తెలియనట్టు పడుకోవడం చీటింగ్ కాదా? నాకొక చిన్న అనుమానం, అసలు నీది నిజంగా ప్రేమేనా? నువ్వు అన్ని మాటలు అన్నాక నేను ఏడుస్తూ వెళ్ళిపోతే ఒక్క కాల్ చేసావా? అసలు ఈరోజు నీ ఫ్లాట్ కి రాకపోతే అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా చేసేవాడివా? నా దేహం వైపు ఆత్రంగా చూసావు, కానీ నా మనసేంటో తెలుసుకున్నావా? నీకు నా మీదున్నది ప్రేమ అని మాత్రం చెప్పుకో, అది ప్రేమ కాదు. నాకు మాత్రం నువ్వంటే పిచ్చి. నేను ప్రేమించింది నిన్నే, మనీని కాదు. నువ్వు తప్ప నా మనసులో వేరే ఎవ్వరూ లేరు. అయినా నేను ఇప్పుడు నీకు ఫిజికల్గా దగ్గర కాలేను. నా దేహం మీద కాక నా మనసు తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తావు. అప్పటిదాకా గుడ్ బై. ఇప్పటి ప్రేమ ప్రేమికులు ఎలా ఉన్నారంటే, మొదటి రోజు చూపులు కలిసి ప్రేమలో పడితే, ప్రేమలో పడిన రెండో రోజు పెదవులు కలిస్తే, మూడో రోజు దేహాలు కలుస్తున్నాయి. స్వచ్ఛమైన ప్రేమలో ముందు మనసులు కలవాలి, దేహాలు కాదు.